యోహాను సువార్త 20వ అధ్యాయము 25వ వచనం. కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మను అనెను. దేవుడి మీద ఉన్న నమ్మకాన్నే కోల్పోయాడు. సహవాసములో లేక పోయినారా ఆ మాట అనాల్సి వచ్చింది తోమ. యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత వచ్చారు, ఈ యొక్క వీరికి అధిక్యతలు అన్నీ ఇచ్చేసారండి, అన్నీ ఇచ్చేసారు. పోయినారా ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన కొంత సమయం తర్వాత తోమ వచ్చాడండి. తోమ వస్తే తోమతో వాళ్ళు చెప్తున్నారు ఏమన్నా తెలుసా, ఇదిగో తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచాం అతనితో చెప్పగా వెంటనే తోమ ఏమంటున్నాడు, తడుముకోకుండా అంటున్నాడు, నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూడాలా, నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టాలా, నా చెయ్యి ఆయన ప్రక్కలో పెట్టాలా. దేవునికి స్తోత్రం. తోమ ఎక్కడ పెడతాడట? చెయ్యేమో ప్రక్కలో పెడతాడంట, ఏలేమో చేతి గాయంలో పెడతాడంట. అప్పుడు నమ్ముతాడంట. 3.5 సంవత్సరాలకు కూడా యేసయ్య కూడా తిరిగి ఏం నేర్చుకున్నాడు? 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో కూడా తిరిగి చచ్చిపోయిన వారిని బ్రతికించడం చూశాడు, దెయ్యాలు పట్టిన వారు విడుదల పొందడం చూశాడు, రోగులు స్వస్థపరచబడడం చూశారు. ఆ ప్రేమమయుడైన యేసు క్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి సువార్త వర్తమానాల్లో ఆయన సందేశాలు విన్నాడు. యేసయ్యను వెంట తిరిగాడు, ఆయన తినేది తిన్నాడు, ఆయన ఉన్న చోట ఉన్నాడు, ఆయనతో కలిసి ప్రార్థన చేశాడు. ఏం నేర్చుకున్నాడండి? ఏం నేర్చుకున్నాడు? పిల్లరా, ఈరోజు వాక్యం అంటున్నటువంటి సంగమ మనం గమనించాలి. తోమ బాధాకరమైన భయంకరమైన విషయం ఏంటి తెలుసా? ఒక చెయ్యంట ప్రక్కలో పెడతాడంట, ఇంకో చెయ్యంట ఇంకొక వేలంట చేతి గాయంలో పెడతాడంట. అప్పుడు నమ్ముతాడంట. ఎంతటి విశ్వాస భ్రష్టమైన మాట మాట్లాడుతున్నాడు తోమ. దేనివల్ల తెలుసా? సహవాసములో లేకపోవడం వల్ల. సహవాసంలో లేకపోతే వచ్చే నష్టం ఏంటండి? చాలామంది అంటారు, దేవుడు నాకు హృదయంలో ఉన్నాడండి, నేను ప్రార్థన చేసుకుంటానండి, ఎక్కడున్నా మీ ప్రసంగాలు వింటానండి, మిమ్మల్ని తనుసుకుంటానండి, మీకే పూజ చేస్తానండి. కబుర్లొద్దు కబుర్లొద్దు. సహవాసం ప్రాముఖ్యం. సహవాసాన్ని కోల్పోతే సర్వం కోల్పోతాం. సర్వం అని నేను ఎందుకు అంటున్నానంటే, ఆయన మీద ఉన్న నమ్మకాన్ని కోల్పోతే ఇంకేటండి? ఆయన మీద ఉన్న నమ్మకాన్ని కోల్పోతే ఇంకేటి? ఆయన గాయాలు రేపుతాడట. ఈసారి ఆయన చూస్తేనే కానీ నమ్మడట. ఒక్కడికి 10 మంది చెప్తే వెండట. ఎంత మూర్ఖత్వం పిల్లరా. ఒకటి చెప్తే నమ్మకపోవచ్చు, ఆ విషయాన్ని 2వ వాడు చెప్తే నమ్మకపోవచ్చు, 3వ వాడు చెప్తే ఆలోచించాలా, 4వ వాడు చెప్తే నిజమేమో అనుకోవాలా, 5వ వాడు చెప్తే నిజమే అనుకోవాలా, 10 మంది చెప్తే ఇక సందేహించాల్సిన అవసరం లేదు. అవునా కదా? చెప్పండి, అవునా కదా? 10 మంది ఏకపట్టుకు చెప్తుంటే ఏమంటున్నాడు? నా చెయ్యి పెడితేనే కానీ, వేలు పెడితేనే కానీ నమ్మని అంటున్నాడు అండి. ఎంత దిగజారిపోయాడండి. జ్ఞానం అనుకుంటున్నాడా? ఇది నా తెలివితేటలు అనుకుంటున్నాడా? మీకు ఇలాగ నేను ఎటు ఎలా పడితే అలా చూసే దద్దమ్మను కాదు, నేను జ్ఞానిని, ఏదైనా కన్ఫర్మ్ కావాల్సిందే అని తన వివేకాన్ని, తన గొప్పతనాన్ని చాటుకోవాలనుకుంటున్నాడు తోమ. ఈరోజు వాక్యం అంటున్నటువంటి సంఘమా, నీ సంగతి ఏంటి? 2000 సంవత్సరాల క్రితం తోమ గురించి కొన్ని విషయాలు ఇది నా నేర్చుకున్నాం. ఈరోజు 2024 సంవత్సరాల తర్వాత మన సంగతి ఏంటి? ఈరోజు మన సంగతి ఏంటండి? సహవాసం మీద నీకున్న అభిప్రాయం ఏంటి? సహవాసం మీద నీకున్న తీర్మానం ఏంటి? సహవాసం మీద నీకున్న కమిట్మెంట్ ఏంటి? ఏ నిర్ణయంతో నువ్వు దేవుడితో సహవాసం చేస్తూ ఉన్నావు? పిల్లరా, ఈరోజు సహవాసం అంటే నీకు నచ్చినప్పుడు చేసేది కాదు. సహవాసం అంటే మనకు కుదిరినప్పుడు వచ్చేది కాదు. పని లేనప్పుడు ఏదో పరిపాటిగా కాలక్షేపంగా చేసేది కాదు. సహవాసం అంటే ఎన్ని పనులున్నా ప్రక్కన పెట్టి దేవుడితో సాంగత్యం చెయ్యాలంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ పెళ్ళంటే అక్కడ పరిగెడతావు, నీకు సహవాసం యొక్క విలువ తెలియదు. ఎక్కడ ఏదో కార్యక్రమం అంటే అక్కడ పరిగెడతావు, నీకు సహవాసం యొక్క విలువ తెలియదు. ఎక్కడో ఏదో రాబడి వస్తుందంటే పరిగెడతావు, నీకు సహవాసం యొక్క విలువ తెలియదు.
అందుకే నీ జీవితంలో ఏదో సాధిస్తున్నాను, బంధువుల దగ్గర నుంచి ప్రేమను సంపాదించుకుంటున్నాను, డబ్బులు సంపాదించుకుంటున్నాను, ఆ యొక్క ఆప్యాయతను సంపాదించుకుంటున్నాను అనుకున్నావు, కానీ నీ జీవితంలో సర్వం కోల్పోతున్నావు అన్న సంగతి నీకు కోల్పోయిన తర్వాతే అర్థమవుద్ది. ఇప్పుడు దాకా నీకు అర్థమవుతుంది. సహవాసం కంటే ఏది ప్రాముఖ్యం కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేనికోసం? విశ్వాసం అయి ఉండి ఎవరి కోసం? ఎవరి ప్రేమల కోసం వెంపర్లాడుతూ ఉన్నావు? ఎవరి సహవాసం కోసం, ఎవరి పలకరింపుల కోసం బోర్ల పడిపోయి కాళ్ళు పట్టుకొని దేకుతూ ఉన్నావు? యేసయ్య సన్నిధిలోకి వచ్చి ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థించి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తోమ గురించి మాట్లాడండి ఒకసారి. 11 మంది, ఒకడు చచ్చిపోయాడు. 11 మంది, పరిస్థితి భయంకరంగా ఉంది. 10 మంది ఒక చోట ఉన్నారు, ఒకడు ఒక చోట ఉన్నాడు. 10 మంది చెప్పారు యేసయ్యని చూసామని. అయ్యయ్యో చూసారా, నేను లేనే. బాధపడాలి కదా, పశ్చాత్తాపడాలి కదా, నమ్మాలి కదా. చెయ్యాడతాడా పక్కలో, వేలాడతాడా చేతిలో, అప్పుడుగా నమ్మడా? ఏంటండి ఈ మాట? ఏంటండి ఈ మాట? పిడారా, ఈరోజు నీ పరిస్థితి కూడా అలాగే ఉందేమో. నీ మూర్ఖత్వం కూడా అంత పిక్ స్థాయికి పెరిగిపోయిందేమో. బాగా ముదిరిపోయిందేమో విశ్వాసం. అల్ప విశ్వాసం బాగా ముదిరిపోయిందేమో. సాతాను నిన్ను శోధించి స్వాధీనపరుచుకొని నువ్వు చేసేది సమమే, కరెక్టే అనిపిస్తూ ఉన్నాడేమో. సాతానుడు నువ్వు చేసేదాన్ని సమర్థించుకునేలాగా చేస్తున్నాడేమో. దైవజనుడు అలాగే మాట్లాడతాడు, ఎవరు ఎలా మాట్లాడినా నేను ఇలాగే ఉంటాను అనుకునేలాగా చేస్తున్నాడేమో. తోమ సమర్థించుకున్నాడు. అతను మూర్ఖత్వం పిల్లరా తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది. చాలా ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోయిందండి. బాగా ముదిరిపోయిందండి, ముదిరిపోయింది. దేవుని వాక్యం ఉంటున్న సంగమా, నీకు కూడా ముదిరిపోయిందా? ఈరోజు ముదిరింది కూడా నువ్వు తేలిక చేసుకోవాలా. దేవునికి స్తోత్రం. వెనక్కరా, తోమలాగా వెళ్ళిపోకూడదు, వెనక్కరా. మన దేవుడు కనికరించే దేవుడు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. 26వ వచనం, 26వ వచనం. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మోయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, సహవాసాన్ని కోల్పోయి ఇష్టారాజ్యంగా తిరుగుతూ ఉన్నటువంటి తోమ 7 రకాలైనటువంటి ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడు తోమ. సహవాసమైకి విలువ తెలియకుండా నిర్లక్ష్యంగా తిరుగుతూ ఉన్నాడండి. తిరిగి వచ్చిన తర్వాత అయినా మీరు ఇన్ని రకాల ఆధిక్యతలు పొందారా? అయ్యో నేను కోల్పోయానే, పశ్చాత్తాపం లేదు. పిల్లరా, అయినప్పటికీ కూడా తోమ మూర్ఖత్వం అంత తీవ్ర స్థాయికి వెళ్ళిపోతే నా రక్షకుడైన దేవదేవుడు కరుణ కలిగిన వాడాయన, ప్రేమ కలిగిన వాడాయన. నా యేసయ్య బ్రతుకున్నప్పుడు చెప్పాడు, ఎవరికైనా 100 గొర్రెలు ఉంటే 99 గొర్రెలుండి ఒక్క గొర్రె తప్పిపోతే 99ని విడిచిపెట్టి ఆ ఒక్క గొర్రెను వెదకడా. ఎవరికైనాను 10 వెండి నాణెములుంటే ఒకటి పడిపోతే 9 వెండి నాణేలను ప్రక్కన పెట్టి ఒక్క వెండి నాణ్యం కోసం పిల్లలు దీపం పెట్టి చీపురు పెట్టి ఊడుస్తూ దాన్ని దొరికేదాకా వెదకడా. అటువలే పిల్లరా, ఈరోజు వెదికే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెదికే దేవుడు ఆయన. పిల్లరా, ఆయన ప్రతి ఒక్కరిని కూడా కనిపెట్టే దేవుడు ఆయన, ప్రతి ఒక్కరిని దర్శించే దేవుడు ఆయన, ఆయన ప్రేమ కలిగే దేవుడు. పిల్లల తోమ యొక్క మూర్ఖత్వాన్ని తొలగించాలనుకున్నాడు దేవుడు. తోమ పిల్లరా, దేవుడు అంటే నిర్లక్ష్యంగా ఉన్నప్పటికీ పిల్లలు వాగ్దానం చేసిన దేవుడు, పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, తన శిష్యునిగా ఉండడానికి అభిషేకించి ఏర్పరచుకున్న దేవుడు, సామాన్యుడు కాదు. పిలిచిన దేవుడు పిల్లరా తోమ కోసం రెండవసారి మరలా వచ్చాడు గదిలోనికి. వచ్చి మీకు సమాధానం అగును గాక ఒక మాట అన్నాడు. రెండవది వెంటనే తోమాను చూచి ఏం చేశాడు? ఇప్పుడు చెప్పండి, ఎవరి కోసం వచ్చాడు? చెప్పండి, ఎవరి కోసం వచ్చాడు? తోమ కోసం వచ్చాడు. రాగానే ఏ టాపిక్ మొదలెడుతున్నాడు? తోమ. తర్వాత తోమాను చూచి, నీ విరేలు ఇటు చాచి నా చేతులు చూడము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక. రేపు నా గాయాలు రేపు నా ప్రక్కలో ఉన్న గాయాన్ని రేపేయి, నా చేతిలో ఉన్న గాయాన్ని రేపేస్తే నీకు నమ్మనంటున్నావు కదా.
నన్ను బాధ పెడితేనే కానీ నీకు నమ్మకం కుదరదు అంటున్నావు కదా. తోమా రేపే దాన్ని చెయ్యలగి ప్రక్కలో పెట్టేసుకున్నాడు. పిల్లరా నీ వేరే ఇటువు చేతిలో పెట్టేసుకున్నాడు. ఇప్పుడు పిల్లరా అవిశ్వాసవు కాక విశ్వాసిగా ఉండు. దేవునికి స్తోత్రం. అపనమ్మకస్తుడు కాక నమ్మకస్తుడిగా ఉండు. చంచలుడు కాకుండా స్థిరమైన వ్యక్తిగా జీవించు. అటు ఇటు ఉండొద్దు. 10 మంది ఎలాగున్నారో నువ్వు కూడా అలాగే ఉండు. స్తోత్రం చెబుదావా? హల్లెలూయా. 7 రకాల ఆధిక్యతలో ఒకటే వచ్చింది, సమాధానం. చెప్పండి, ఒకటే వచ్చింది, సమాధానం. రెండవది ఏమి ఇచ్చాడు దేవుడు అని అంటే, ఇదిగో నమ్మకాన్ని కలిగించాడు. 2 వచ్చినాయి అండి. ఇక మిగిలిన రాలా. సంతోషం లేదు. పిల్లరా ముఖ దర్శనం చూశాడు, కానీ దర్శనం చేసుకున్న ఆనందం లేదండి, సంతోషం లేదు ఇక్కడ. పిల్లరా పరిశుద్ధాత్మ అభిషేకం లేదు, తలాంతులు లేవు, అధికారము లేదు, ఏం లేవండి. కేవలం నమ్మకం కలిగించాడు, సమాధానం కలుగును గాకన్నాడు. ఎందుకంటే ఆయన రాగానే భూతం అని భయపడుతున్నారు వీళ్ళు. అందుకని వారికి ధైర్యపరచడం కోసం ఆ మాట అన్నాడు. వీళ్ళ నమ్మకాన్ని కలిగించాడు. ఒకటి సూటిగా చెప్పిన మాట ఏంటంటే, గాయాలు రేపేసుకో. నా గాయాలు రేపితేనే నీకు నమ్మకం. నన్ను బాధ పెడితేనే నీకు నమ్మకం. నన్ను ఏదో ఒక రకంగా బాధ పెట్టాలా, అప్పుడే నీకు నమ్మకం కుదురుద్ది. ఈరోజు పిల్లరా దేవుని బిడ్డగా జీవిస్తూ, దేవునితో సాంగత్యం చేస్తూ యేసుక్రీస్తు ప్రభువుని ఎన్నిసార్లు అపనమ్మకంతో చూస్తూ ఉన్నావు. నీవు అవిశ్వాసిగా ఉన్నంత కాలం యేసయ్య గాయాలు రేపుతూనే ఉంటావు. నువ్వు అవిశ్వాసిగా మాట్లాడినంత కాలం నా యేసయ్య గాయాలు రేపుతూనే ఉంటావు. అవిశ్వాసిగా నువ్వు మాట్లాడి జీవించి ప్రవర్తించినంత కాలం నా యేసుక్రీస్తు ప్రభువుని అవమానపరిచి సిగ్గుపడేలా చేస్తూనే ఉంటావు. ఆయన తలంపు తీసుకొని వస్తూనే ఉంటావు. విశ్వాసగా ఉంటే యేసయ్య నామాన్ని గౌరవిస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలైంది బాప్తిసం తీసుకొని, ఎన్ని కృతజ్ఞత కూటాలు పెట్టావో, ఎన్ని ఉపవాస కూటాలు పెట్టావో, ఎన్ని ఉపవాస కూటాలకు వచ్చావో, ఎన్ని ఆదివారాలు దేవుడి సన్నిధిలో కనబడ్డావో, కనీసం విశ్వాసం లేదు. కనీసం విశ్వాసం లేదు. ప్రభువు మెచ్చుకునే విశ్వాసాన్ని చూపించుకోలేని అవిశ్వాసిగా బ్రతుకుతున్నావు. ధోనిలో శిష్యులు తుఫాన్లో చిక్కుకుంటే, అదే ధోనిలో యేసు ప్రభు ఉంటే, యేసు ప్రభు ప్రయత్నాలు చేశారంట, అయినా కానీ దాన్ని ఆపుకోలేకపోతే అంటున్నారట, యేసయ్య మేము చచ్చిపోతున్నాము, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? ఏంటది? నశించిన దాన్ని వెదకి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడే. ప్రపంచంలో ఉన్న కోట్ల మంది ప్రజలను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వస్తే కేవలం 12 మందిని రక్షించడా? చెప్పండి, వీళ్ళు ఏమంటున్నారు? లోకంలో ఉన్న ప్రజలు మనుషులందరినీ రక్షించడానికి ఆయన ఈ లోకానికి వస్తే వీళ్ళు అంటున్నారు కదా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? పిల్లలు ఆయన చింతిస్తూ ఉన్నాడు కనుకనే, బాధ్యత కలిగిన వాడిగా ఉన్నాడు కనుకనే, భారం కలిగిన వాడిగా ఉన్నాడు కనుకనే పరమును వీడి భూలోకానికి వచ్చాడు. మానవుల నిమిత్తం ప్రాణం పెట్టాడు. పిల్లరా ఈరోజు వీళ్ళు అంటున్న మాట, అవిశ్వాసులు ఎప్పుడు అలాగే మాట్లాడతారండి. అందుకే యేసు ప్రభువు అన్నాడు, అల్ప విశ్వాసులారా మీరు ఎందుకు భయపడుతున్నారు? అల్ప విశ్వాసులు. పిల్లరా శిష్య స్థానంలో ఉన్నారు వాళ్ళు, కానీ ఇప్పుడు వాళ్ళని సంబోధిస్తూ యేసయ్య అన్నాడు, అల్ప విశ్వాసులు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది నాన్న పిల్లరా ఏ స్థాయి నుంచి ఏ స్థాయి దిగజారిపోయారు వాళ్ళు. అల్ప విశ్వాసులు ఎప్పుడు ప్రభువును బాధ పెడతారండి. అల్ప విశ్వాసులు ఎప్పుడు దేవునికి ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేరండి. అల్ప విశ్వాసులు దేవుని చిత్తాన్ని గ్రహించలేరు. అల్ప విశ్వాసులు పిల్లలు దేవుని సంతోషపెట్టలేరు. ఆయన్ను బాధ పెడుతూ సంతోషపడతారు. ఆయన్ను బాధ పెడుతూ వీరు నమ్మకాన్ని స్థిరపరచుకుంటారు. తోమ యేసయ్య గాయాలను రేపి ఆ తర్వాత నమ్ముతాను. ప్రతిదానికి కూడా ఆయన ఏదో ఒక విధంగా గాయపరచాలి, ఆయన వాక్యాన్ని మీరాలి. అవిశ్వాసగా లోకం నిన్ను కనపరుచుకోవాలి. అప్పుడు కానీ నీకు విశ్వాసం కుదరదా? పిల్లరా ఈరోజు దేవుని బిడ్డగా ఆలోచిద్దాం. దేవుని బిడ్డగా ఆలోచన చేద్దాం.